ఇప్పుడు నేను చెప్పేది వింటే కందకలేని దొరద కత్తిపీటకి ఎందుకంటారు చూడండి. మీరు ఏమన్నా సరే నేనైతే చెప్తానండి. మొన్న కాకినాడ టు ప్రతిపాడు బస్ జర్నీ చేశానని చెప్పాను కదండి. ఆ బస్ లోనే నేను ఎదురు నుంచి రెండో సీట్ అనమాట. నేను బస్ డ్రైవర్ ని గమనించింది ఏంటంటే 1-2 సార్లు కన్నా ఎక్కువగానే ఫోన్ మాట్లాడడం చూశానండి. చూస్తూ నేను ఊరుకుంటానా, కండక్టర్ గారికి సైక్ చేసి చెప్పాను. ఆయన అయితే ఒక చిన్న నవ్వు నవ్వారు. నవ్వుతున్నారు కదా చెప్పరేమో అనుకున్నాను. కానీ ఎదురు ఒక స్టాప్ వచ్చిందండి. అక్కడ డ్రైవర్ గారు కండక్టర్ గారు దిగారు. అప్పుడు చెప్పినట్టున్నారు. ఆ తర్వాత అయితే అతని చేతిలో ఫోన్ చూడలేదు నేను. తిరిగి వచ్చేటప్పుడు మా బస్సు వెనకాల రెండో బస్ అనమాట ఒక స్కూటీకి అయితే డాష్ ఇచ్చింది. ప్రమాదం అయితే పెద్దగా ఏం జరగలేదు, లైట్ గా దెబ్బలు తగిలినాయి అంతే. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మనం బండి మీద సేఫ్ గా వెళ్తామా లేదా అనే కదా బస్ ఎక్కుతామండి. బస్ డ్రైవర్ ఫోన్ మాట్లాడుతూ ఉంటే సేఫ్టీ ఎక్కడ ఉంటుంది చెప్పండి. పోనీ చూసి చూడకుండా మనకెందుకులే అని వదిలేసిన మనకి ఏమైనా సరే ఇంటి దగ్గర ఫ్యామిలీ ఎదురు చూస్తూ ఉంటుంది. అందుకే అందరినీ దృష్టిలో పెట్టుకుని నేను చెప్పడం జరిగింది. నేను చేసింది రైటా రాంగా కామెంట్ చేయండి.